మేత మేయడం మాని ఆనందంగా తల ఊపుతూ కృష్ణునికి తపికలు వెన్న చిలుకుతూ తల దువ్వుకుంటూ పాల కడవలను తీసుకువెళ్తూ చెప్తాను. ఇంకొక 2 నిమిషాల్లో నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా. ఎందుకంటే ఇంతసేపు మీరు ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా వివరణతో చూసిన బ్యాక్గ్రౌండ్లో మీకు అందరికీ కనిపించకుండా యాంకర్ చేస్తున్న డాక్టర్ శ్రీమతి ఇందిరా హేమ ఎన్నింటిలోని బెస్ట్ వాలంటీర్గా చేసింది. ప్రస్తుతం చాలా యూనివర్సిటీస్లో ఎగ్జామినర్గా పేపర్ సెట్టర్గా చాలా అసోసియేషన్కి జడ్జిగా, డ్యాన్స్ జడ్జిగా, మ్యూజిక్ జడ్జిగా వెళ్తూ చాలా సిలబస్ సెట్ చేసి చాలా మందిని తీర్చిదిద్ది ప్రస్తుతం కోటి మ్యూజిక్ కాలేజీలో మధ్య ఆవిడకి మైక్ ఇస్తున్నాను. రమ్య కౌముది 2 మాటలు. అందరికీ నమస్కారం. అంటే నా వల్ల కాదు, నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు, నేను మాట్లాడలేనని నాకు తెలుసు. అలాగా మా అమ్మగారు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చెప్పారు వాళ్ళ అమ్మగారు మా అమ్మని 8 years అప్పుడు జాయిన్ చేశారని. దాట్ షోస్ హౌ ఇంపార్టెంట్ అ పేరెంట్ ఇస్ ఇన్ అ డాన్స్ జర్నీ. నాకు అంతే ఇంపార్టెంట్. మా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ నన్ను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించి, మా నాన్న ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. నేను ఎంత బాగా చేసినా ఎప్పుడు బాగా చేసామని చెప్పలేదు మా నాన్న ఇప్పటివరకు. నాకు ఎప్పుడు ఏం మార్చుకోవాలో, ఏం బాగా చేయొచ్చో చెప్పారు. ఒకటేసారి నా జూనియర్ ఫెలోషిప్ అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూసి నీకు వస్తుంది, నువ్వు బాగా చేసావని చెప్పారు. అది ఒకటేసారి మా నాన్నగారు నాకు నేను బాగా చేశాను అని చెప్పింది వినింది. సో వాళ్ళిద్దరూ నా లైఫ్ లో మెయిన్ సపోర్ట్ పిల్లర్స్ ఫర్ డాన్స్. అండ్ నౌ మై హస్బెండ్ హెస్ జాయిన్ దట్ పాత్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ మోస్ట్ పేరెంట్ ఆవిడ. మీరందరూ కూడా పేరెంట్స్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో, ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఫీల్ అయ్యారో ఒక 2 మాటల్లో మీకు చెప్దాం అనుకుంటున్నారు. పేరెంట్స్ అందరినీ ఫస్ట్ కంగ్రాచులేషన్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్ అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు పేరెంట్స్ ఫస్ట్. ఎందుకంటే ఆరాధ్య పి నిత్యప్రియ, వమికానందు. పిల్లలు మధ్యాహ్నం హెచ్ఆర్ మేనేజర్ డైరెక్టర్ యూసీఏ. ఈరోజు చీఫ్ గెస్ట్ మనకి కౌముది అకాడమీ 26th anniversary తను సత్కరిస్తున్నారు రమణమూర్తి గారు, రాజేష్ గారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్
కేసీ నందన్ వెంపటి, ఇప్పుడు పిల్లలు అరిచాను బాగాను, ఏమనుకోకండి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఒక ఫోటోస్ సరిగ్గా రావట్లేవు సార్. ఆఫ్టర్నూన్ ఐఎమ్ లీవింగ్ టు చెన్నై, సో ప్లీజ్ రిటర్న్ ద డ్రెస్సెస్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 10:30 ప్లీజ్. మీ గురుగారి పేరు? రాజలక్ష్మి. మీ పేరు? వామికన. అచ్చా, ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? ఆదిపరాశక్తి. ఓకే, ఇంకా? మధురాష్టకం. ఓకే, ఇంకా? చెప్పు. అచ్చా, డాన్సులో ఏ డాన్సులు నేర్చుకున్నారు మీరు? భరతనాట్యం. వెరీ గుడ్. ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు ఇక్కడ కాకుండా? ఇక్కడ 2 సార్లు, ఇంకా ఉప్పల్ సిరిపాల. ఓకే, ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 4th క్లాస్, అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్. ఓకే, డాన్స్ తో పాటు ఇంకా మీకు ఏమేమి వస్తుంది? వేరే యాక్టివిటీస్, వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తాయి? ఆర్ట్. ఆర్ట్, వెరీ నైస్. ఇంకా? ఆర్ట్, ఇంకా రన్నింగ్. ప్లేయింగ్. వెరీ నైస్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు పెద్దాక ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్. వెరీ నైస్, వెరీ నైస్, డాక్టర్. అచ్చా, మీ గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్? గురుగారు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? ఓకే, మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు? మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది? ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేసి అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వెరీ నైస్. మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ మీ పర్ఫార్మెన్స్కి బాగా మెచ్చుకున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు ఇలా మీ గురించి చెప్తుంటే? వెరీ నైస్ సార్. అద్భుతంగా పర్ఫామ్ చేసి ఇంత చిన్న వయసులో పెద్దలు చేతి మీద అవార్డు తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా? నాకు చాలా ప్రౌడ్గా ఉందండి. యాక్చువల్లీ బేసికల్లీ ఓకే, గ్రేట్ సార్. ఎమోషనల్ గా అవుతున్నారు పాప సక్సెస్ ని చూసి. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, సార్కి, గురుగారికి మంచి కోఆపరేట్ చేస్తున్నారు. పిల్లలకి ఏం కావాలని చూసుకుంటారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సదవకాశం ఇచ్చి మా పిల్లలకి చాలా ధన్యవాదాలు. కృతజ్ఞతలు కూడా తెలుసుకున్నాం. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్, మీ పేరు, మీ గురుగారి పేరు చెప్పండి. మీ పేరు ప్రణతి. గట్టిగా. మీ గురుగారి పేరు? రాజలక్ష్మి. ఓకే, మీరు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? జగదీశ్వరం, మధురాష్ట్రం, వసంత శశిరం, ఆదిపరాశక్తి. ఓకే, డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. వెరీ నైస్. ఇంకా? అచ్చా, డాన్స్తో పాటు ఇంకేమేమి వస్తుంది మీకు? వేరే ఆర్ట్స్? ఇంతకుముందు ప్రెసిడెంట్ కూడా చాలా అవార్డ్స్ వచ్చింది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? 2-3 అవార్డ్స్. ఓకే, అచ్చా. ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు? స్కూల్లో కానివ్వండి, ఫంక్షన్స్, వేరే స్టేజ్ ఎక్కడ పర్ఫామ్ చేశారా? ఫంక్షన్లో లేదా స్కూల్ ప్రోగ్రాంలో. వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఆ గ్రూప్లో చాలా మంది మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మీ గురించి ఇలా చెప్తుంటే ఎలా అనిపించింది? I would like to do my Bharatanatyam. Very interesting. వెరీ నైస్. అచ్చా, మీ గురుగారి గురించి ఏం చెప్తారు? మీకు ఇంత అద్భుతంగా శిక్ష ఇచ్చి ఈరోజు మీకు తను చాలా నేర్పిస్తుంది. తను ఎంత కొట్టినా తిట్టినా కానీ మళ్ళీ దగ్గర తీసుకుంటారు. మీ స్కూల్ పేరు, మీ ఏ క్లాస్ అవుతున్నారు? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్. అచ్చా, మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్. సూపర్, సూపర్. ఇద్దరు డాక్టర్స్. అచ్చా, మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు మీరు? I love my mother. Very nice. My mother will wake up and she'll do always. ఓకే, సూపర్. ఏం పాప గారు ఇంత గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేసి అవార్డు తీసుకోవడం యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా? హ్యాపీగా ఉంది. ఓకే, అచ్చా. ఇంకా పాప గారు పెద్దగా డాక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. మీ సపోర్ట్, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? ఓకే, ఈ అవకాశం ఇచ్చిన లాస్ట్ సార్, ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి, సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పండి. పేరు, మీ గురుగారి పేరు? నా పేరు వెల్లిగిత. మా టీచర్ పేరు రాజలక్ష్మి. ఓకే, ఓకే. ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? ఇది మమ్మీ ఇంకా డాడీ సపోర్ట్. మమ్మీ దీనికి చాలా కష్టపడ్డది, డాడీ కూడా. ఓకే, మమ్మీ ఎస్, చెప్పండి. మమ్మీకి చాలా టెన్షన్ అయింది నిన్న మొన్న కూడా. ఓకే, ఓకే. మా మమ్మీ ఇంకా తాత, డాడీ, నాని చాలా ఇన్స్పిరేషన్ నా గురించి.
మేడం ఎలా అనిపిస్తుంది మేడం పాపగారు ఇంత మీ గురించి ఇంత గొప్పగా ప్రతి స్టూడెంట్ అంటారు పేరెంట్స్ గురించి, కానీ పాపగారు కొంచెం ఎమోషనల్గా అన్నారు మీ గురించి, మీకు ఎలా అనిపించింది? Yes, madam. మా మామయ్యకి కోరిక ఓకే క్లాసికల్ నేర్పాలని మెయిన్ మా మామయ్య గురించే మా అత్తయ్య స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్. ఓకే. ఈమెకి క్లాసికల్ నేర్పాలంటే ఇంటికి పెద్ద మనవరాలన్నమాట. ఓకే. సో మా అత్తయ్య అండ్ మా అమ్మయ్య గురించి మా ఆయన సపోర్ట్ తోటి స్టార్ట్ చేసినాం ఇది క్లాసికల్ డాన్స్. మేడం ఇంత తక్కువ సమయంలో ఏ విధంగా పాపగారు నేర్చుకోగలిగారు? ఇప్పుడు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవునండి, కొంచెం కష్టంగానే ఉంది కానీ అటమిక్ ఎనర్జీ సెంట్రల్ AECS లో 1 స్పోర్ట్స్ కూడా ఆమె అన్నిట్లలో యాక్టివ్ ఉంటుంది. ఇంకా ప్రెజెంటేషన్స్ కూడా వచ్చినాయి. నేను ECL లో కూడా 26 జనవరి సందర్భంగా పర్ఫామ్ చేసింది. అథ్లెటిక్స్ కూడా వచ్చినాయి. సూపర్. అథ్లెటిక్స్ లో కూడా ఇంకా త్రో బాల్ దాంట్లో వెరీ నైస్. చదువులో కూడా యాక్టివ్ గానే ఉంటదండి. గ్రేట్, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. సూపర్ అండి, వెరీ నైస్. యాజ్ చెల్లెలుగా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్. ఓకే, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? 3rd క్లాస్. అచ్చా, మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? IAS ఆఫీసర్. ఆహా, వెరీ నైస్. ఒకటే ఇంట్లో ఒక IGS సైంటిఫిక్ ఆఫీసర్. గ్రేట్, క్యూట్ ఫ్యామిలీ. ఒక్క నిమిషం అందరు కనిపించారు ఒక ఫ్రేమ్లో. సూపర్ అండి.